కాన్సెప్ట్. అసలు ఈ స్టూడెంట్స్లో స్ట్రెస్కి కారణం ఏంటనుకోవచ్చు? బికాజ్ దేర్ ఆర్గన్స్ అన్నీ చాలా ఈజీగా వాళ్ళకి ఇదైపోతాయండి, ఏమంటే అలసిపోతాయి. దీనికి 5 ఆర్గన్స్ ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఏంటివి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలుక. నేలకు కాదు, స్కిన్. ఓకే. ఈ ఆర్గన్స్ తొందరగా అలసిపోతూ ఉంటాయి. అందుకని వీటిని ఫ్రెష్గా ఉంచడం. అంటే మీరు చదువుకునేటప్పుడు అలసట విసుగు ఎలా తగ్గాలని చెప్తాం కదా మనం, అది డిస్కషన్. ఫస్ట్ నోరు అండి. చాలామంది పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే 15 నిమిషాలు చదవగానే చెప్పండి వంటింట్లోకి వెళ్ళి చదువుకో, ఏదో ఒక స్నాక్స్ వేస్తూనే ఉండాలి. అబ్బా చాలా కష్టపడిపోయాం ఇప్పుడు. అది ఆకలి కాదండి, చదువు బోర్ కొట్టి వెళ్తున్నారు. ఓకే. పోనీ వెళ్ళి వచ్చి కూర్చుంటారా? కూర్చోరు. వెళ్ళి వస్తున్నప్పుడు వీళ్ళ చిన్న చెల్లెలేమో టీవీ చూస్తూ ఉంటుంది. నేను చదువుకుంటుంటే నా చెల్లి ఎంజాయ్ చేస్తాను. చెల్లి తల్లి కూడా పక్కనే ఉంటారు, వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని ఒకడు కొడతాడు, వీడు ఒకడు కొడతాడు, దాన్ని ఇద్దరు కొట్టుకుంటారు, అయిపోయింది చదువు మొత్తం. కాబట్టి తింటున్న మధ్యలో బయటికి వెళ్ళకూడదు. ఈ తింటున్న టైంలో బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఐ విల్ టెల్ టు ద ఆడియన్స్ ఏంటంటే మ్యాప్ పెట్టుకోవాలండి. ఓకే. మ్యాప్ పెట్టుకుంటే చదువు బోర్ కొట్టినప్పుడు మనం ఎక్కడున్నాం, మన దేశం ఏంటి, ప్రపంచం ఏంటి చూసుకుంటే చాలా అద్భుతమైన రిలాక్సేషన్ టెక్నిక్. దీనివల్ల జియోగ్రఫికల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. ఉదాహరణకి ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఇది నార్త్ కదా, ఇది నార్త్ అయితే స్వీడన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంటుంది స్వీడన్, న్యూజిలాండ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది, జపాన్ ఇక్కడ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు నేను చెప్పినంత కరెక్టేనండి. నార్త్ ఇక్కడ ఉంటే పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది, సింగపూర్ ఇక్కడ ఉంటుంది. ఇలాంటివన్నీ మా ఫాదరు మ్యాప్లు పెట్టి చదువుకోమనేవాడు. సో ఏ దేశం ఎక్కడ ఉందో అనేది ఇక్కడ కూర్చొని చెప్పేయగలం. ఇది ఫస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్. నోట్లో ఒక లవంగం కానీ యాలక్కాయ కానీ పెట్టుకొని చదవాలండి. బబుల్ గమ్స్ బాగోవు, కానీ యాలక్కాయ పెట్టుకుంటే చదువుకుంటూ ఇలా నవ్వుకుంటూ చదువుకుంటే రిలాక్సింగ్గా ఉంటుంది నోరు. నేను ముందే చెప్పాను 6/6/6 అది ఉండకూడదు. నెక్స్ట్ చర్మం. ఎప్పుడన్నా సరే చదువుకుంటున్న టైంలో చదువుకోవడానికి ముందు కనీసం మొహం కడుక్కోవాలి, ఫ్రెష్గా కడుక్కోవాలి మొహం. నెక్స్ట్ ముక్కు. డ్రైనేజ్ పక్కన కూర్చొని మనం చదవలేం కదా, ఎందుకంటే బ్యాడ్ స్మెల్. కానీ దానికి ఆపోజిట్ గుడ్ స్మెల్, కాబట్టి అగరత్తి వెలిగించుకో చదువుకునే కళ్ళు, మంచి వాసన వస్తుండాలి. కళ్ళు కేవలం ఒక పుస్తకం మీద మాత్రమే లైట్ పడేట్టు పెట్టుకొని చుట్టూ ఇంత వెలుతురులో చదవకు. కళ్ళు. చెవుల్లో దూది పెట్టుకొని చదువుకో. తర్వాత సింక్రనైజ్ యువర్ అటైర్ విత్ స్టడీస్. అంటే ఒక డాక్టర్ తెల్ల కోట్ వేసుకుంటాడు, ఒక లాయర్ నల్ల కోట్ వేసుకుంటాడు, ఒక మిలిటరీ మ్యాన్ గ్రే సూట్ వేసుకుంటాడు. అలాగే చదువుకునేప్పుడు ఒక టోపీ పెట్టుకున్నాం అనుకో, టోపీ పెట్టుకోగానే చదువుకోవాలని బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ హిప్నటైజ్ అవుతుంది. ఒక అటైర్ పెట్టుకో. నువ్వు చదువుకుంటున్నా అన్న విషయం నీ పేరెంట్స్కి వాళ్ళకి అందరికీ తెలిస్తే వాళ్ళు గొడవ తగ్గిస్తారు. ఫస్ట్ పాయింట్. నీకు కూడా మాటమాటికి టోపీ తీసి వంటింట్లోకి వెళ్ళాలని కోరిక ఉండదు. ఇది పైకి చెప్పడానికి ఇలా ఉంటుంది, కానీ ఇంకో అద్భుతమైన పాయింట్ ఏంటంటే చదువుకోబోయే ముందు పుస్తకాల ముందు నిలబడి 2 minutes ప్రార్థన చేయి. నువ్వు దేవుడిని నమ్ముతావా లేదనేసి అది కాదండి, క్లీనింగ్ ది స్లేట్ అంటారు. అప్పటి వరకు నువ్వు ఆడుకుని వచ్చి ఉంటావు, రకరకాల వచ్చి ఉంటావు. జస్ట్ 2 minutes సైలెంట్ మెడిటేషన్ అంటారు దీన్ని, అంటే నిశ్శబ్ద ధ్యానం. అలా నిశ్శబ్ద ధ్యానం చేయి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు జాగ్రత్తగా చూస్తే నువ్వు చదువుకుంటున్న గదిని ఒక గుడిలాగా తయారు చేసావు. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు స్నానం చేస్తాం, మొహం కడుక్కున్నాం. గుడిలో ప్రసాదం ఇస్తారు, లవంగం పెట్టుకున్నాం. గుడిలో శటకోపం పెడతారు, టోపీ పెట్టుకున్నాం. గుడిలో కర్పూరం వాసన వస్తుంది, అగరత్తులు వెలిగించావు. అర్థమవుతుంది కదా. ఇలాగ నువ్వు పంచజ్ఞానేంద్రియాలని ఒక రకంగా పెట్టినప్పుడు ఆ సరస్వతీదేవి గుడే నీ రూమ్ అవుతుంది అన్నమాట. అప్పుడు నువ్వేం చదివినా సరే వెంటనే అది ఇమీడియట్గా బుర్రకెక్కుతుంది. ఇదంతా ఎండమూరి గారి థియరీయా? రకంగా అంటే మా అనుభవంతో మేము నేర్చుకొని చేసుకున్న ఇది. నా కొడుకు నేను చెప్పింది, మా ఫాదర్ నాకు చెప్పింది, తరతరాల చిరునామా అంటారు. అవును, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది డెఫినెట్గా. గురూజీ, మనం ఇప్పటివరకు స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం, స్టూడెంట్స్లో ఉన్నటువంటి అలసట, విసుగు విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే టీవీ చూడటం పైన ఉండేటువంటి శ్రద్ధ స్టూడెంట్స్కి బుక్ చదవటం పైన ఎందుకు ఉండదు? ఆల్రెడీ కొంచెం చెప్పాను. మనం దేని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే అదే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? పోకిరి సినిమాలో హీరోయిన్ పేరేంటి కదా? అతడి సినిమాలో హీరో మహేష్ బాబు, బాహుబలిలో డైరెక్టర్ రాజమౌళి కదా. ఇప్పుడు మీరు చదువు కానీ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ వద్దంటారు. ఎందుకంటే మనం పరీక్షల కోసం చదువుతామని చెప్పాను కదా, ఇదే ప్రాబ్లం అండి. మీరు కూడా నన్ను కామర్స్ అడిగితే నేను కూడా చెప్పలేకపోవచ్చు, ఇట్స్ క్వైట్ న్యాచురల్. బట్ కొంత బేసిక్స్లో ఇంట్రెస్ట్ ఉండాలంటే ఈ హార్డ్ వర్క్ కాన్సెప్ట్ పోవాలండి.
చాలామంది టీచర్స్ మనసు పెట్టి చెప్పరు, అంటే వాళ్ళు బతుకుతున్నది 31st రోజున వచ్చే జీతం కోసమే. అలా కాదండి, చదువు మీద ఇంట్రెస్ట్తో చెప్పాలి చదువు. అలాగే విద్యార్థులు కూడా పరీక్షల కోసం చదవకూడదు. ఉదాహరణకి మగపిల్లలు క్రికెట్ ఆడతారు కదా టెన్నిస్ బాల్తో, ఒక 2 hours ఆడిన తర్వాత ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. ఆ గెలవటం అనేది జస్ట్ బోనస్సే. ఆ 2 hours ఆనందం, అక్కడ ఆడటం ఆనందం, గెలవటం బోనస్. అలాగే చదవటమే ఆనందం, కేవలం పరీక్షల్లో వచ్చే రిజల్ట్స్ బోనస్ మాత్రమే. వీళ్ళు రిజల్ట్స్ కోసం చదువుతారు. పోనీ అలా చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి ఐఐటి సీట్ వచ్చి తర్వాత ఏ ఇన్ఫోసిస్లోనో టీసీఎస్లోనో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆహా ఓహో అంటారా, మరుసటి రోజు నుంచి మళ్ళీ ఏడుస్తూ ఆఫీస్కి వెళ్తావు. సో నువ్వు చేసే పని మీద నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎందుకు బతుకుతున్నట్టు? సో ఏ పని చేస్తే అది అద్భుతంగా ఉండాలి. బిలాంగింగ్ టు యువర్ వర్క్ అంటారు.